Hey guys, hello everyone. Welcome and welcome back to my YouTube channel. సో నా పేరు మధు. నేను ప్రజెంట్ అమెజాన్లో వర్క్ చేస్తున్నాను యాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్గా. వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్వ్యూ సిరీస్ పార్ట్ 3 అనమాట. సో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ సిరీస్ సంబంధించి 2 వీడియోస్ చేశాను. ఇది పార్ట్ 3 అనమాట. ఇందులో వచ్చేసి నేను బేసిక్గా పార్ట్ 1లో వచ్చేసి ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలి, సో బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాను. అండ్ సెకండ్ వీడియోలో వచ్చేసి అసలు బేసిక్గా ఇంటర్వ్యూ టిప్స్ అంటే ఏంటి, సజెషన్స్ ఏంటి, లైక్ మీరు ఇంటర్వ్యూ ప్యానల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా ఆన్సర్ చేయాలో చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసి నేను మీరు ఇంటర్వ్యూవర్ అడిగిన క్వశ్చన్స్కి ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే ఎలా ఆన్సర్ చేయాలి, నెక్స్ట్ బేసిక్గా మీరు ఫాలో చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, సో మీరు ఎలా ఆన్సర్ చెప్తే ఆ ఇంటర్వ్యూ మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఇంకా కొన్ని పాయింట్స్తో కలిసి ఈ వీడియో డిస్కస్ చేస్తున్నాను అనమాట. సో మేక్ ష్యూర్ నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ ఓకే, లెట్స్ స్టార్ట్. ఇంకా బేసిక్గా నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి అంటే, చాలామందికి వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అండ్ వాళ్ళకు మంచి కమాండ్ ఉంటుంది, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది. అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళకు ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలో కూడా తెలుసు, అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినాము అనుకుంటారు ఒక ఇంటర్వ్యూ అయిపోగానే. కానీ తీరా చూస్తే రిగ్రెట్ మెయిల్ వస్తుంది. ఇది ఈవెన్ నాకు కూడా జరిగింది. సో దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా అంటే అలా అని కాదు. సో మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్లనే మనం రిజెక్ట్ అయిపోతుంటాం అనమాట. ఈ చిన్న మిస్టేక్స్ ఏంటి అనే దానికి ముందు నేను కూడా అమెజాన్లో ఆల్రెడీ 4 ఇంటర్వ్యూస్ ఇచ్చాను అనమాట మొత్తంగా. అయితే నేను 3 ఇంటర్వ్యూస్లో ఫస్ట్ రిజెక్ట్ అయిపోయా, తర్వాత నేను 4th ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయా. సో ఈ 3 ఇంటర్వ్యూస్లో నేను రిజెక్ట్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ వీడియోలో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూ ప్యానల్కి ఆన్సర్ చెప్పేటప్పుడు మీ ఆన్సర్స్ అనేవి ఆ క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా ఉండాలి, అంటే మ్యాచ్ అయ్యే ఆన్సర్స్ చెప్పాలి. మీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే క్లియర్గా చెప్పేసేయండి, ఐఎమ్ అనేబుల్ టు రీకాల్ సార్, లేదా నేను ఇప్పుడు దాన్ని మెమరైజ్ చేసుకోలేకపోతున్నాను, లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా సార్, నేను డెఫినెట్లీ దానిపైన వర్కౌట్ చేస్తాను అని చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. బికాజ్ ఒక పర్సన్ అంటే అన్నీ తెలియాలని రూల్ లేదు, అలాగని ఏమీ తెలియకుండా కూడా పోవద్దు. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీకు తెలియకపోతే జెన్యూన్గా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. నాకు తెలియదు సార్, నేను దానిపైన ఖచ్చితంగా నేర్చుకుంటాను, నేను ఆ క్వశ్చన్ చదవలేదు లేదా నేను ఎప్పుడు వినలేదు, ఖచ్చితంగా నేర్చుకుంటాను, ఇలా కూడా చెప్పండి. అంతేగాని మీకు తెలియకపోతే ఏదేదో సొల్లు ఆన్సర్ చెప్పి వాళ్ళని ఏదేదో తికమక చేయించి ఇలాంటి మాత్రం చేయకండి. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఎటిక్వేట్. మీకు తెలియకపోతే జెన్యూన్గా మీకు తెలీదు అని చెప్పడం. ఇక్కడ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారు తెలుసా, మీలో ఎంతవరకు మీరు జెన్యూన్గా ఉన్నారు. సో మీకు ఆన్సర్ తెలియకపోయినా జెన్యూన్గా ఒప్పుకున్నారు, అది వన్ వే అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి ఎంతైతే ఆన్సర్ అవసరం ఉందో అంత మాత్రమే చెప్పండి. దానికి ఒక 4-5 లైన్లు చెప్పడం లేదా మరీ 1 word ఆన్సర్స్ ఇవ్వడం తప్పు అనమాట. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఎంత ఆన్సర్ చెప్తే బాగుంటుంది, అండ్ ఆన్సర్ చెప్పేటప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక లీడర్గా ఎలా డిఫైన్ చేసుకోగలుగుతావు, నువ్వు ఒక మంచి టీమ్ లీడర్గా ఎలా డిఫైన్ చేసుకోగలుగుతావు అని ఒక క్వశ్చన్ అడిగారు అనుకో. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ టీమ్ని లీడ్ చేశాను. ఈ టీమ్ లీడ్గా నేనైతే కొంతమందికి కాంపోనెంట్స్ కలెక్ట్ చేయమని వాళ్ళకి ఆ పని ఇచ్చాను, ఇంకో కొంతమందికి లైక్ సర్క్యూట్ డిజైన్ చేయమని, ఇంకో కొంతమందికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని, ఇంకో కొంతమందికి పీపీటీ చేయమని, ఇంకో కొంతమందికి వర్డ్ డాక్యుమెంట్ చేయమని. సో ఇలా నేను వర్క్ అందరినీ సెగ్రిగేట్ చేశాను. అంటే నాకు ఈ టైం డెడ్లైన్ లోపు మాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర నుంచి కావాలి, సో మీరు ఇంకా ఏమైనా కొత్త ఐడియాస్ ఉన్నా కూడా నాకు షేర్ చేయండి, మనం అంతా కలిసి డిస్కస్ చేద్దాం. సో ఇలా నేను చెప్పాను అనమాట. ఈ విషయంలో నేను టీమ్ లీడ్గా నా టీమ్ని హ్యాపీగా లీడ్ చేయగలిగాను అని నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇలా ఆన్సర్ చేయడం ద్వారా వాళ్ళకు నీలో మంచి టీమ్ లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి అని వాళ్ళు డిఫైన్ చేసుకోగలుగుతారు. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్గా మనం చేసిన దాన్ని కలుపుకొని చెప్పినాం అనుకో, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అలాంటి ఆన్సర్స్ కోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎగ్జాంపుల్ కానీ, రియల్ టైమ్ సిచ్యువేషన్ కానీ, లేదా కరెంట్ సినారియో కానీ, వీటన్నిటిని జోడించి ఆన్సర్ చెప్పామనుకో, ఆ ఆన్సర్ అనేది హైలైట్ అవుతుంది. ఇంకా లైక్ నీకు తెలిసిన కామర్స్ వెబ్సైట్స్ గురించి చెప్పు అని బేసిక్గా అడిగారనుకో, దానికి సంబంధించి మీరు ఆన్సర్ చేయొచ్చు. డిఫరెంట్ కామర్స్ వెబ్సైట్స్ ఏవి ఉన్నాయి,
వాటిని ఎలా రీసెర్చ్ చేసి మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనేది అప్ టు యూ అనమాట. సో రీసెర్చ్ ఓరియంటెడ్ ఆన్సరింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్స్ అని నేను చెప్తాను. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇంటర్వ్యూయర్ ఏవైతే క్వశ్చన్లు అడుగుతున్నారో వాటన్నింటికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలియని వాటిని జెన్యూన్గా తెలియదు అని చెప్పేసేయండి, అది కూడా వన్ ఆఫ్ ది వేస్. ఇంకా నెక్స్ట్ అండ్ వెరీ లాస్ట్ అండ్ ద వెరీ బేసిక్ థింగ్, మీరు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూ ప్యానెల్ నుంచి బయటకు వచ్చే ముందు అడుగుతారు కదా, నా వరకు అయితే అయిపోయింది, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతారు కదా. డూ యూ వాంట్ టు నో ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ ద కంపెనీ ఆర్ సంథింగ్. ఇట్లాంటప్పుడు చాలామంది ఏం అడుగుతారంటే, మీరు నా ఇంటర్వ్యూకి ఎంత రేటింగ్ ఇస్తారు, నేను సెలెక్ట్ అవుతానా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మేక్ ష్యూర్ ఇలాంటి క్వశ్చన్స్ అడగద్దు, బికాజ్ అది యాజ్ పర్ ది ఇంటర్వ్యూ రూల్స్ ప్రకారం అది వన్ కైండ్ ఆఫ్ ద రెస్ట్రిక్టెడ్ థింగ్. డైరెక్ట్గా అడుక్కోకుండా దానికి ఇంకా కొన్ని బెటర్ వేస్ ఉన్నాయి. ఎలా అడగాలంటే, లైక్ నా ఇంటర్వ్యూలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరు ఎంతవరకు నా ఇంటర్వ్యూకి సాటిస్ఫై అయ్యారు, లేకపోతే నేను ఇంకా ఏ ఏరియాస్లో నేను ఇంకా కొంచెం మంచి కమాండ్ తెచ్చుకోవాలి, ఏ ఏరియాస్లో నేను వీక్గా ఉన్నాను, సో నేను ఇంకా బెటర్గా ఆన్సర్ ఎలా చేయగలిగింటే బాగుండేది. సో ఇలాంటి వేస్లో అడిగినారనుకో వాళ్ళు కూడా కొంచెం మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నువ్వు ఇలా చెప్పింటే బాగుండేది, లేకపోతే నువ్వు ఇంకొంచెం వర్క్ ఆన్ చేసింటే బాగుండేది అని వాళ్ళు కూడా జనరల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అండ్ రేటింగ్ గురించి ఎప్పుడు అడగద్దు, మీరు ఇంటర్వ్యూకి నాకు ఎంత రేటింగ్ ఇస్తారు. దట్స్ నాట్ ద గుడ్ వే. ఈవెన్ నేను కూడా అడిగా స్టార్టింగ్లో, ఐ గాట్ రిజెక్టెడ్. ఇవన్నీ కూడా నేను జనరల్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. మేక్ ష్యూర్ ఇలాంటివి ఏమీ చేయొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అంటే, ఇందులో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ, మీ వర్క్ కల్చర్ కానీ ఎలా ఉంది, సో మీ కెరియర్ గ్రోత్ ఎలా ఉంది, నేను ఇక్కడ జాయిన్ అయితే నాకు కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, నేను ఎలాంటి వర్క్ చేయబోతున్నాను, నాకు ఎలాంటి టీం దొరకబోతుంది, సో నేను ఎస్పెషలీ ఎలాంటి ప్రోడక్ట్స్ని ఆఫర్ చేయబోతున్నాను, లేదా ఎలాంటి సర్వీసెస్ని పీపుల్ కోసం ఆఫర్ చేయబోతున్నాను. సో ఇలాంటి వాటిని అడగండి, ఆబ్వియస్గా మీకు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ నేను ఇక్కడ వస్తే నా కెరియర్ని నేను ఎలా లీడ్ చేయొచ్చు, సో ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, బేసిక్గా ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ విషయంలో చాలామంది హడావిడి చేస్తుంటారనమాట. నేను ఇంటర్వ్యూ చేసి 10 days అవుతుంది, నాకు ఎలాంటి ఫీడ్బ్యాక్ రాలేదు అని. ఇలాంటి టైంలో ఫాలో అప్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. మీ ఇంటర్వ్యూ అయిపోయి మ్యాక్సిమం 7 to 15 daysలో ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, వర్కింగ్ డేస్లో. ఒకవేళ అలాంటి టైంలో రాకపోతే మీరు జనరల్గా ఒక క్వైరీ రాయండి, లేదా ఒక క్వశ్చన్ రాసి ఒక ఈమెయిల్ రాసి హెచ్ఆర్కి ఫార్వర్డ్ చేయండి. హాయ్, ఐఎమ్ మధు, సో అండ్ సో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, సో అండ్ సో రోల్కి, సో అండ్ సో డేట్న. లైక్ ఐ హోప్ నేను మంచిగానే ఇచ్చానని నేను అనుకుంటున్నాను, నేను వెరీ హ్యాపీ. ఒకవేళ మీరు నేను మీతో కలిసి వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు ఇచ్చినారనుకో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ అన్ఫార్చునేట్గా నాకు ఇప్పుడు దాకా ఎలాంటి ఫీడ్బ్యాక్ రాలేదు మీ నుంచి. సో నేను ఫీడ్బ్యాక్ ఇంకా ఎన్ని రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయగలను అని ఒక క్వశ్చన్ రాసి లేదా ఒక థింగ్ రాసి వాళ్ళకి పంపించారనుకో, ఆ హెచ్ఆర్ కూడా మీకు గెట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ జనరల్ థింగ్స్. సో ఆల్మోస్ట్ నేను 90% ఆఫ్ ది థింగ్స్ని డిస్కస్ చేసేసా ఇంటర్వ్యూ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో. ఈ పార్ట్తో ఇక్కడితో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ముగిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా జనరల్ క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీగా కమెంట్ సెక్షన్లో రాయండి. సో నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవడానికి ఆల్వేస్ ఓపెన్గా ఉంటాను. సో ఇది అనమాట. మళ్ళీ కొత్త వీడియోతో నేను మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. దిస్ ఈస్ యువర్ మధు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. వీఆర్ అబౌట్ టు 60K. సో ఆల్మోస్ట్ 60K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఫ్యామిలీ నాకు దొరికినందుకు ఐఎమ్ వెరీ హానర్డ్. అండ్ యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ వీడియో. Bye bye.